ఫ్రెండ్స్, కర్ణాటకలో బెంగళూరు నుంచి తమిళనాడులో చెన్నై వరకు అవుతున్న బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 3 బంగార్పేట నుంచి బేత్మంగళ వరకు ఎలాంటి వర్క్ అవుతుంది, హైవే స్టేటస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే మన బెంగళూరు దగ్గరలో ఉన్న బంగార్పేట దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఇంటర్చేంజ్. అది ఎక్కడికి వెళ్ళడానికో తెలుసా? కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళడానికి. నా ప్రీవియస్ వీడియోలో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాప్ వ్యూ అయితే ఇదే. బెంగళూరులో హొస్కోట దగ్గర స్టార్ట్ అయ్యి తమిళనాడులో శ్రీపెరందూర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం 10 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 10 ప్యాకేజీల్లో కర్ణాటకలో ఉన్న 3 ప్యాకేజీల గురించి నేను మీకు క్లియర్గా చూపించి స్టేటస్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ప్యాకేజ్ 3 అయితే చూస్తారు. ప్యాకేజ్ 3 ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బంగార్పేట దగ్గర స్టార్ట్ అవుతుంది. బంగార్పేట నుంచి బేత్మంగళ వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి బ్రిడ్జెస్ చాలానే ఉన్నాయి ఈ ఎక్స్ప్రెస్ వేలో. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ నుంచి రోడ్ అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికంటే బంగార్పేట వెళ్ళడానికి. యాక్చువల్గా బంగార్పేట అనేది ఒక పాయింట్, అలానే బేత్మంగళ కూడా ఒక పాయింట్. ఇవి పాయింట్సే కానీ ఇంటర్చేంజెస్ అయితే కాదు. ఇంటర్చేంజెస్ ఎక్కడున్నాయనేది మనం ముందుకు వెళ్ళి తెలుసుకుంటాం. ఇప్పుడైతే మనం మ్యాప్ వ్యూలో ప్యాకేజ్ 3 స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అయితే చూద్దాం. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి బంగార్పేట నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ హైవే అయితే వెళ్తుంది. అలా మనకి 17.5 km వరకు ఈ హైవే అయితే వెళ్తుంది. మధ్యలో మనకి ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజే కేజీఎఫ్కి వెళ్ళడానికి. అండ్ ఈ టోటల్ ప్యాకేజ్ 3 మొత్తం 17.5 km అయితే ఉంటుంది. మీరు మ్యాప్ వ్యూలో అబ్జర్వ్ చేసినప్పుడు 7 కనిపిస్తుంది. 7 అంటే NE7 నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 అని. అండ్ తర్వాత కిలోమీటర్స్ కూడా కనబడుతుంది. టోటల్గా మనకి 17.5 km అయితే వచ్చింది బంగార్పేట నుంచి బేత్మంగళ వరకు. ఇక మనం ఈ హైవే స్టాటస్ అనేది తెలుసుకుందాం. ఈ హైవే అయితే ఆల్మోస్ట్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 కంప్లీట్ అయ్యాయి. కానీ అక్కడక్కడ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ప్యాకేజ్ 3 పెండింగ్ వర్క్స్ చూస్తాం. అండ్ అప్కమింగ్ వ్లాగ్స్లో ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 1లో పెండింగ్ వర్క్స్ కూడా చూస్తాం. ఇక్కడ చూస్తే హైవే కింద నుంచి అండ్ పైనుంచి ఇంకొక రోడ్ అయితే వెళ్తుంది. వీవ్ అయితే అదిరింది కదా. ఈ హైవే అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో రాడార్స్ ఉన్నాయి, స్పీడ్ సెన్సర్స్ ఉన్నాయి, అలానే కెమెరాస్ కూడా ఉన్నాయి. ఈ హైవేలో ఎలాంటి ప్రమాదం జరిగినా కవర్ చేసి కెమెరాస్ పెట్టారు. అలానే ఆ కెమెరాస్ని 24 hours మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం జరిగినా వితిన్ మినిట్స్లో అంబులెన్స్ అయితే మమ్మల్ని చేరుకుంటుంది. అలానే ఈ హైవేలో స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి. ఇంకా ఈ హైవేలో మనం వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ హైవే డిజైన్ స్పీడ్ వచ్చేసి 120 స్పీడ్లో అయితే మనం వెళ్ళొచ్చు. ఈ హైవేలో టోల్ గేట్స్ ఉండవు. లైక్ ఓవరాల్ లాగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఎంట్రీ గేట్స్ అండ్ ఎగ్జిట్ గేట్స్ ద్వారా మనీ పే చేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ ఫాస్ట్ ట్యాగ్ కూడా వర్క్ అవుతుంది. సో ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను ఇంటర్చేంజ్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్న ప్యాకేజ్ 3 అయితే ఎగ్జాక్ట్గా బంగారుపేట నుంచి బేత్మంగళ వరకు ఉంటుంది. బేత్మంగళ నుంచి బైరెడ్డిపల్లి వరకు ప్యాకేజ్ 1 phase 2లో ఉంటుంది. అది ఆంధ్రాలోకి వస్తుంది. ఈ ప్యాకేజ్ 3 బేత్మంగళ ఎండ్ అయిన బేత్మంగళ నుంచి దాదాపుగా ఒక 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఈ హైవే అయితే వర్క్ అవుతుంది. అది కూడా కర్ణాటకలోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కేజీఎఫ్కి వెళ్ళే ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ కర్ణాటక స్టేట్లో స్టేట్ హైవే నంబర్ 95 కనెక్ట్ అవుతుంది. ఆ హైవే బంగార్పేట్ అలానే టువర్డ్స్ బేత్మంగళ వెళ్తుంది. అండ్ అలానే మన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ కూడా వెళ్తుంది. ఈ ఇంటర్చేంజ్ని సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటారు. ఇప్పుడు మనం ఇంటర్చేంజ్ నుంచి అలా ముందుకు వెళ్ళి చూస్తే మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అయ్యే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి. ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ అక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ అయ్యాయి. అండ్ ఆ బిల్డింగ్స్ దగ్గర ఒక మెయిన్ ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక అంబులెన్స్ అలాగే ఫైర్ స్టేషన్ కూడా ఉండొచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఏదైనా ప్రమాదం జరిగితే వితిన్ మినిట్స్లో ఇక్కడ ఉండే అంబులెన్స్ అయితే ఆ చోటుని చేరుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే స్టేట్ హైవే 95. ఈ హైవేలో మనం బంగార్పేట్ అలానే బేత్మంగళ కూడా వెళ్ళొచ్చు. ఈ మెయిన్ ఇంటర్చేంజ్ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కూడా వెళ్ళొచ్చు. సో చూస్తున్నారుగా, ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. అండ్ టోల్ గేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా క్లియర్గా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఇంటర్చేంజ్ చూసి అలా ముందుకైతే వెళ్దాం.
మనం మళ్ళీ ఎంటర్ అవుతున్నాం ఈ ఎక్స్ప్రెస్ వే 7లోకి ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ని చూసిన తర్వాత. సో చూస్తున్నారుగా ఈ విధంగా ఇంటర్చేంజ్ ఉంటుంది. ఇంటర్చేంజ్ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. అలానే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఆల్మోస్ట్ కెమెరాస్ పెట్టారని చెప్పే కదా, రాడార్స్, స్పీడ్ కెమెరాస్ అండ్ కెమెరాస్, స్పీడ్ సెన్సర్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేశారు. అవి వర్క్ కూడా అవుతున్నాయి అండ్ చెకింగ్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఇంకా ఎవరిని అలో చేయట్లేదు, కానీ ఎవరైనా వెళ్తే వాళ్ళ రిస్క్ మీద వెళ్ళాలి. మీరు ఇప్పుడు ఒక బోర్డు చూస్తూనే ఉంటారు, ఇక్కడ నుంచి చెన్నై 243 కిలోమీటర్లు. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి బేత్మంగ్లా వస్తుంది. అక్కడితో ప్యాకేజ్ 3 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ప్యాకేజ్ 3 నుంచి మనం ఇంకొంత ముందుకు వెళ్తే ఆంధ్ర కర్ణాటక బార్డర్ వస్తుంది. అక్కడి నుంచి ఫేజ్ 2లో ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2లో 3 ప్యాకేజెస్ ఆంధ్రాలో ఉన్నాయి. అలానే ఫేజ్ 3లో 4 ప్యాకేజెస్ తమిళనాడులో ఉన్నాయి. ఈ 7 ప్యాకేజీలని నేను మీకు చూపించాలంటే ఈ వీడియోస్కి మినిమంలో మినిమం ఒక 2000 లైక్స్ వరకు వస్తే అవి కూడా నేను మీకు చూపించాలని ట్రై చేస్తాను. ఎందుకు లైక్స్ కావాలి అంటున్నా అంటే ఈ వీడియోస్ తీయడం అంత ఈజీ అయితే కాదు, చాలా చాలా డిఫికల్ట్, ప్లస్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఈ వీడియోస్ కవర్ చేయటం. సో అందువల్ల నేనైతే మమ్మల్ని ఇన్ని లైక్స్ కావాలని అడుగుతున్నాను. మనమైతే వస్తాం బేత్మంగ్లాకి. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే బేత్మంగ్లా. అండ్ ఇక్కడితో ప్యాకేజ్ 3 ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ వరకు, అంటే ఆంధ్ర స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ వరకు కూడా ఎక్స్ప్రెస్ అయితే అవుతుంది. ఈ ప్యాకేజ్ మొత్తాన్ని కేసీసీ బిల్డ్కాన్ వాళ్ళది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 10 నుంచి 12 కిలోమీటర్లు వెళ్తే మనకి సుందర్పాల్య అని ఊరు వస్తుంది. అక్కడ ఇంకొక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంధ్ర కర్ణాటక బార్డర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి బైరెడ్డిపల్లి 23 కిలోమీటర్లు. ఫేజ్ 2లో ప్యాకేజ్ 1 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ హైవేని అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కడుతున్నారు. చాలా చాలా బాగుంది హైవే అయితే. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అటుపక్క ఇటుపక్క మీకు బౌండరీ వాల్స్ కూడా కనబడితే ఆ బౌండరీ వాల్స్ ఉండడం వల్ల ఎలాంటి యానిమల్స్ కూడా లోపలికి రాకుండా ఉంటాయి. ఆ యానిమల్స్ వెళ్ళడానికి యానిమల్ అండర్ పాస్, ఇంకా ఏవైతే రోడ్ అండర్ పాస్లు ఉన్నాయో అక్కడ నుంచి యానిమల్స్ అయితే వెళ్ళొచ్చు. యానిమల్స్ కోసమే కొన్ని అండర్ పాస్లు కూడా నిర్మిస్తున్నారు. నేను మీకు చెప్పిన సుందర్పాల్య అయితే దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి సుందర్పాల్య అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నారుగా ఇంటర్చేంజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కేజీఎఫ్ ఇంటర్చేంజ్ లాగే ఈ ఇంటర్చేంజ్ కూడా ఉంది, కానీ కేజీఎఫ్ ఇంటర్చేంజ్ రైట్కి ఉంది, ఇది లెఫ్ట్కి ఉంది. చూస్తున్నారుగా ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సుందర్పాల్య వెళ్తాం, అక్కడ నుంచి రైట్కి వెళ్తే కేజీఎఫ్కి వెళ్తాం. ఇంటర్చేంజ్ చూసారుగా ఎలా ఉందో. ఇంటర్చేంజ్ మాత్రం నాకు చాలా నచ్చింది, సూపర్ ఉంది వేవ్ అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇంటర్చేంజ్లో కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి, అవి మీకు ఇప్పుడు కనబడతాయి. ఆ ముందు మీరు చూస్తున్నారు కదా, సిల్వర్ కలర్లో కనబడుతుంది మొత్తం, ఇది మొత్తం సిమెంట్ రోడ్డు, అందుకే మనకి ఇలా కనిపిస్తుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి కూడా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అయితే వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ జరిగితే పెండింగ్ వర్క్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ కింద రోడ్ వర్క్ ఇంకా అవ్వలేదు, లెఫ్ట్లో లేన్ మార్క్స్ అవ్వలేదు, అండ్ మిడిల్లో కొంచెం పెండింగ్ ఉంది, అండ్ పైన కూడా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఈ లెఫ్ట్లో లేన్ మార్కింగ్స్ అవ్వలేదు, రైట్లో కూడా కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లో టెస్ట్ చేస్తున్నట్టున్నారు అక్కడ ఆ బ్రిడ్జ్కి అయితే. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అయితే వస్తుంది. చూస్తున్నారుగా బ్లాక్ టాప్ రోడ్స్ భలే ఉన్నాయి. ఈ రైట్లో ఉన్న రోడ్ అయితే కొత్తగా వేశారు, అందుకే మనకి రోడ్ అయితే ఆ విధంగా కనిపిస్తుంది. ఈ ప్యాకేజ్ 3లో రెస్ట్ హౌస్, రెస్టారెంట్స్ ఇంకా అవన్నీ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మీరు ఈ వీడియోని 2 minutes 51 seconds చూస్తే అక్కడ మీకు లెఫ్ట్లో రైట్లో సంథింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కనబడుతుంది. అక్కడే రెస్ట్ రూమ్స్ ఇంకా రెస్టారెంట్స్ అయితే రాబోతున్నాయి. ఆ రెస్టారెంట్స్ అండ్ రెస్ట్ హౌసెస్ గురించి NHA టెండర్స్ కూడా ఇచ్చింది. అలానే ఇన్ని కొత్త రోడ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అనేవి రావడం గల కారణం NHA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అండ్ కొత్త కొత్త ప్లాన్స్తో రోడ్స్ అయితే వేస్తున్నారు. ఈ రోడ్స్ రావడం వల్ల మన జర్నీ చాలా చాలా బాగుంటుంది. సో మనం అయితే వస్తాం ఆంధ్ర కర్ణాటక బార్డర్కి. సో ఇక్కడి నుంచి ఆంధ్ర అయితే స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసుగా ఆంధ్రాలో ప్యాకేజ్ మీరు చూడాలనుకుంటే ఏం చేయాలనేది. సో ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి బేత్మంగ్లా దూరం
అలానే బెంగళూరు ఎంత దూరం చూడదాం. సో బెంగళూరు 101 కిలోమీటర్లు, బెత్మంగళ వచ్చేసి 12 కిలోమీటర్లు. సో ఇది. అండ్ బైరెడ్డిపల్లి ఎంత దూరం చూస్తారా? బైరెడ్డిపల్లి అయితే దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు అంటే 23 కిలోమీటర్లు బైరెడ్డిపల్లి. ఇప్పుడు మీరు ఈ హైవేని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూసేయచ్చు. అలానే ఈ ఎక్స్ప్రెస్ వే గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 3ని కేసీసీ బిల్డ్కాన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మీకైతే నేను బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 3ని కంప్లీట్ చూపించాను అనుకుంటున్నాను. ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.